Hi viewers, I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist. సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. ప్రోటీన్ అంటే ఎందులో ఎక్కువ ఉంటుంది? ఎగ్స్, ఫిష్, చికెన్, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, వీటిలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవి రోజు మన ఫుడ్లో ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఖచ్చితంగా ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ అంటే ఏదో ఒక పప్పు ఆకుకూర వెళ్ళేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మరీ డీప్ ఫ్రై, ఆయిలీ ఫ్రై చేసుకోకుండా మంచిగా బాయిల్ చేసిన వెజిటబుల్స్ అనేవి తినాలి. పళ్ళు అన్ని రకాలు తినచ్చు. పప్పాయ, పైనాపిల్ తప్పించి మిగతా అన్ని ఫ్రూట్స్ తినచ్చు. డైలీ కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. ఎందుకంటే ఒకేసారి తినలేరు కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ సార్లు అలా తింటూ ఉంటే అట్ ద సేమ్ టైం బేబీకి న్యూట్రియంట్స్ వెళ్తాయి, అట్ ద సేమ్ టైం మదర్కి కూడా ఆ న్యూట్రియంట్స్ అనేవి వెళ్తాయి. నెక్స్ట్ ఖచ్చితంగా మిల్క్ అనేది తీసుకోవాలి. సో మార్నింగ్ ఒక పూట మిల్క్ అండ్ అట్ ద సేమ్ టైం పడుకునే ముందు కూడా మిల్క్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అయాన్ అనేది ఎక్కువ ఉండాలి. అంటే రక్త శాతం అనేది బేబీకి సప్లై అవ్వాలి, బ్లడ్ మదర్కి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అయాన్ రక్తాన్ని పెంచే ఫుడ్స్ అనమాట. ఏంటి ఆ రక్తాన్ని పెంచే ఫుడ్స్ అంటే బెల్లం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, బెల్లం తింటే బ్లీడింగ్ అవుతుంది అంటారు, తినచ్చా తినకూడదా అని చాలా మంది అడుగుతుంటారు. బెల్లం అనేది ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ అయాన్ అనమాట. ఈ పల్లి ఉండలు అవన్నీ ఉంటాయి. సో మంచిగా తినచ్చు, దానివల్ల బ్లీడింగ్ అనేది జస్ట్ ఒక అపోహ. సో ఖచ్చితంగా తినాలనే నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ డేట్స్ అనేవి ఉంటాయి, ఖర్జూరం పళ్ళు ఉంటాయి. సో రోజుకి ఒక 4 ఖర్జూరం పళ్ళు, పొద్దున్న ఒక 2, రాత్రి ఒక 2. సో ఇది మనకి మన బాడీలోని బేబీకి కూడా న్యూట్రియంట్స్ వెళ్తే మదర్లో కూడా రక్త శాతం అనేది మంచిగా పెరుగుతుంది. సో ఇటువంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే బేబీ కూడా మంచి వెయిట్తోని పుడుతుంది. అట్ ద సేమ్ టైం మదర్ కూడా తొందరగా ఫాస్ట్గా రికవరీ అవుతారు డెలివరీ అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ.